తాబేళ్ల మనుగడపై మానవ దృష్టి సారించడానికి, తాబేళ్లను సంరక్షించేలా ప్రోత్సహించడానికి ప్రతి ఏడాది మే 23వ తేదీన ప్రపంచ తాబేలు దినోత్సవం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఒక ప్రత్యేక కథనం. 1990లో అమెరికాలోని అమెరికన్ తాబేలు రెస్క్యూ అనే సంస్థ స్థాపించారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో 2000వ సంవత్సరంలో ఈ రెసెల్ ప్రపంచ తాబేలు దినోత్సవం ప్రారంభించారు. కాలిఫోర్నియాలోని మాలిబుకు చెందిన సుసాన్ టెల్లెం వరల్డ్ టర్టిల్ డే అనే పదాన్ని ట్రేడ్ మార్క్ చేశారు. ఇక తాబేళ్ల విషయానికొస్తే ఆల్డాబ్రా తాబేలు సుమారు 255 సంవత్సరాల వరకు జీవిస్తుంది. భారతదేశంలో తాబేళ్ల సగటు ఆయువు 80 నుంచి 150 సంవత్సరాలు. ఒక తాబేలు గంటకి 0.2 కిలోమీటర్ల నుంచి 0.5 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. 10 సంవత్సరాల క్రితం చేసిన ఒక పరిశోధన ప్రకారం ప్రపంచంలో 350 జాతుల తాబేళ్లు ఉండేవి. వాటిలో 50% పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. 30 జాతులు ఇప్పటికే అంతరించిపోయాయి. మరో 50 జాతుల పరిస్థితి హై రిస్క్ స్టేటస్ లో ఉంది. ఆసియాలో ఉండే తాబేళ్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారిపోయింది. శుద్ధ జలాల్లో ఉండే 250 జాతుల తాబేళ్లలో 135 జాతుల పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. ఇంకా భూమి మీద జీవించే తాబేళ్లలో 70% పైగా అంతరించిపోయాయి. పురాణాలలో తాబేలు గురించి ప్రస్తావిద్దాం. పురాణాలలో శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో రెండవ అవతారం కూర్మావతారం. కూర్మం అంటే తాబేలు. దేవదానవులు అమృతం కోసం పాల సముద్రాన్ని మధించడానికి మందర పర్వతాన్ని కవ్వంగా నిర్ణయించి పాల సముద్రంలో వేస్తే అది కాస్త బరువుకి పాల సముద్రంలో మునిగిపోతుంటే విష్ణుమూర్తి కూర్మావతారంలో దానిని భరించారు. ఇది కృతయుగంలో సంభవించిన అవతారం. ఇదే నేపథ్యంలో భారతదేశంలో అనేక మంది తాబేలును దేవుని ప్రతిరూపంగా భావించి పూజలు చేస్తారు. శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో శ్రీకూర్మం అనే పుణ్యక్షేత్రం ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో అత్తిలి మండలానికి చెందిన కంచుమర్రు గ్రామంలో కూర్మ ఆలయం ఉంది. చిత్తూరు జిల్లాలో పలమనేరు మండలంలో కూర్మాయి గ్రామంలో కూర్మ వరదరాజస్వామి దేవాలయం ఉంది. శాస్త్ర సాంకేతిక పరిశోధనల విషయానికి వస్తే 19వ శతాబ్దం చివరిలో రష్యా 2 తాబేళ్లను అంతరిక్షంలోకి పంపింది. చంద్రుడి మీదకి వెళ్లేందుకు ఉద్దేశించిన జాండ్ 5 మిషన్ లో భాగంగా వీటిని పంపింది. అంతరిక్షంలోకి వెళ్లి వచ్చాక వాటి బరువు చాలా తగ్గిపోయింది, కానీ ఇతర లక్షణాల్లో పెద్దగా మార్పులు లేవు. ఇంత చరిత్ర కలిగిన తాబేళ్లను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది.